హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 1983లో వచ్చిన కుజో అనే అమెరికన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. ఈ మూవీలో డోనా తన బాబు టాడ్తో కార్లో చిక్కుకుపోయే సిచ్యువేషన్ ఉంటుంది. బయటికి వస్తే రేబీస్ సోకిన డాగ్ భయంకరంగా అటాక్ చేస్తూ ఉంటుంది. మరి చివరికి డోనా అండ్ టాడ్లు ఆ డాగ్ నుంచి సేఫ్గా తప్పించుకోగలిగారా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. క్షణక్షణం ఉత్కంఠతో టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది ఈ మూవీ. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే కూజో అనే డాగ్ అక్కడ కనిపించిన ఒక కుందేలు వెంటపడుతూ తరుముతూ ఉంటుంది. కుందేలు రంధ్రంలోకి వెళ్తుంది. కూజో కూడా ఆ రంధ్రం దగ్గరికి వచ్చి లోపలికి తలపెట్టి అరుస్తుంటుంది. అదే టైంలో ఆ రంధ్రంలో ఉన్న గబ్బిలాలు అరుస్తూ కూజో మొహంపై పడి కొరుకుతాయి. కట్ చేస్తే ఒక ఫ్యామిలీని చూస్తాం. అందులో విక్, అతని వైఫ్ డోనా మరియు వాళ్ళ చిన్న బాబు టాడ్ ఉంటారు. టాడ్ కొంచెం సెన్సిటివ్ అబ్బాయి. తన రూమ్ లో ఉన్న క్లాజెట్ లో మాన్స్టర్ ఉంది అని భయపడుతూ ఉంటాడు. టాడ్ లోని భయాల్ని పోగొట్టడానికి విక్ ఎప్పటికప్పుడు టాడ్ కి ధైర్యం చెప్తూ ఉంటాడు. అడ్వర్టైజింగ్ ఎగ్జిక్యూటివ్ గా విక్ ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. డోనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కెంప్ ఫ్రెండ్లీగా తరచూ డోనా వాళ్ళింటికి వస్తుంటాడు. అతనితో విక్ అప్పుడప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. అయితే డోనాకి కెంప్ కి అఫైర్ ఉన్న విషయం విక్ కి తెలియదు. ఇక ఒక దశలో డోనా గిల్టీగా ఫీల్ అవుతుంటుంది. ఎందుకంటే తన హస్బెండ్ విక్ తనని బాబుని చాలా బాగా చూసుకుంటుంటాడు. ఇంత మంచి ఫ్యామిలీని పెట్టుకొని తను అలా ప్రవర్తిస్తుండడం తనకే నచ్చదు. కట్ చేస్తే కార్ ట్రబుల్ ఇస్తుండడంతో విక్ కార్ని మెకానిక్ షాప్ కి తీసుకొస్తాడు. రిపేర్ చేయడానికి టైం పడుతుందని మెకానిక్ చెప్తాడు. అంతలో అక్కడొక పార్సెల్ డెలివరీ చేసే వ్యక్తి కలుస్తాడు. ఊరి చివర్లో క్యాంబర్స్ అనే మెకానిక్ ఉంటాడు. అతను నీ కార్ని ఇట్టే రిపేర్ చేసేస్తాడు, అక్కడికి వెళ్ళు అని అతను విక్ కి చెప్తాడు. కార్లో విక్, డోనా అండ్ టాడ్లు క్యాంబర్స్ ఉండే చోటికి వెళ్తారు. అక్కడ క్యాంబర్స్ వైఫ్ చారిటీ అండ్ అతని కొడుకు బ్రెడ్ తో పాటు వాళ్ళ డాగ్ కూజోని చూస్తారు. టాడ్ దాన్ని చూసి భయపడుతుంటే, కూజో చాలా మంచి డాగ్, ఏం అనదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అంటూ బ్రెడ్ టాడ్ ని కూజో దగ్గరికి తీసుకొస్తాడు. కూజో మొహంపై గాయం ఉండడాన్ని చూస్తుంది డోనా. కార్లో కాస్త దూరం వెళ్తే గానీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేం అని క్యాంబర్స్ అంటూ విక్ ని తీసుకొని కార్లో వెళ్తాడు. కట్ చేస్తే ఒకరోజు డోనా కెంప్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక ఇక్కడితో ఆపేద్దాం, నేను నా ఫ్యామిలీని దూరం చేసుకోలేను, గుడ్ బై అని డోనా కెంప్తో చెప్పి వెళ్ళిపోతుంది. ఇదేంటి సడన్ గా డోనా ఇలా అంటుంది అని కెంప్ కంగారుగా కార్ దగ్గరున్న డోనా దగ్గరికి వచ్చి అడుగుతుంటాడు. అయితే అదే టైంలో అటుగా వెళ్తున్న విక్ వాళ్ళని చూస్తాడు. కార్ టర్న్ చేసుకొని వచ్చి చూస్తే వాళ్ళక్కడ కనిపించరు. విక్ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ క్వాలిటీపై రూమర్స్ రావడంతో జనాల్లో డౌట్స్ మొదలవుతాయి. ప్రోడక్ట్ పై వచ్చిన రూమర్స్ తప్పు అని మళ్ళీ జనాలకి ఎలా క్లియర్ గా చెప్పాలో అన్నదానిపై విక్ వర్క్ చేస్తుంటాడు. కెంప్ డోనా వాళ్ళ ఇంటికి వచ్చి డోనాని ఫోర్స్ చేయబోతే అతన్ని దూరంగా నెట్టేస్తుంది. చెప్తే అర్థం కావడం లేదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని డోనా అంటుంటే అంతలో విక్ వస్తాడు. కెంప్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డోనా కెంప్ల రిలేషన్షిప్ గురించి విక్ కి పూర్తిగా అర్థమవుతుంది. చాలా డిస్టర్బ్ అవుతాడు. మరోవైపు కూజోకి రేబీస్ మరింత ముదురుతూ ఉంటుంది. కానీ దాని పరిస్థితిని ఎవరూ అంతగా పట్టించుకోరు. ఆ రోజు పొద్దున్నే బ్రెడ్ కూజోని చూసి దానికి ఏదో అయ్యింది అని ఒక అంచనాకి వస్తాడు. ఇదే విషయాన్ని తన అమ్మ చారిటీకి చెప్తే, సరేలే అది నాన్న చూసుకుంటాడు, ఇప్పుడు మనం ఊరెళ్తున్నాం, వెళ్ళాక నాన్నకి కాల్ చేసి కూజో గురించి అడుగుదాంలే అంటుంది చారిటీ. పాయింట్ ఏంటంటే చారిటీకి $5,000 లాటరీ తగులుతుంది. క్యాంబర్స్ కి ఇష్టమైన కార్ పార్ట్స్ ని కొనిస్తుంది. అంటే క్యాంబర్స్ ఒక మెకానిక్ కాబట్టి కార్కి బదులు కార్ పార్ట్స్ ని కొనిస్తుంది చారిటీ. అలా అనుకోకుండా డబ్బులు రావడంతో ఒక 1 వీక్ తన సిస్టర్ వాళ్ళ ఇంట్లో రిలాక్స్ అయి వస్తా అంటూ బ్రెడ్ ని తీసుకొని వెళ్ళిపోతుంది చారిటీ. క్యాంబర్స్ తన ఫ్రెండ్ అయిన గ్యారీని కలిసి తన వైఫ్ ఊరెళ్ళిన విషయం చెప్తూ, ఈ 1 వీక్ కూల్ గా టైం స్పెండ్ చేద్దాం అండ్ చారిటీ కొన్న పార్ట్స్ ని ఫిట్ చేసి వెహికల్ ని సెట్ చేద్దాం అంటాడు. అందుకు గ్యారీ కూడా ఎగ్జైట్ అవుతాడు. విక్ తన ప్రోడక్ట్ ని సెట్ చేసే విషయంలో 10 రోజులు తన కలీగ్స్ తో కలిసి వేరే ఊరెళ్ళడానికి రెడీ అవుతాడు. నువ్వు వెళ్ళిపోతే నైట్ టైంలో మాన్స్టర్స్ వల్ల నాకొచ్చే భయాన్ని ఎవరు పోగొడతారు అని టాడ్ అడుగుతాడు. నేను పేపర్ పై మాన్స్టర్ నోట్ ని రాసి వెళ్తాలే, అది అమ్మ చదువుతుంది, భయపడద్దు, ధైర్యంగా ఉండు అని విక్ టాడ్ చెప్తాడు.
వీలైతే కార్ని ఒకసారి క్యాంబర్స్ దగ్గరికి తీసుకెళ్ళు అని డోనాకి చెప్తూ విక్ వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం మీకో విషయం చెప్పాలి అంటుంది డోనా. నేను కెంప్తో పూర్తిగా రిలేషన్షిప్ ని కట్ చేశా. ఇక మళ్ళీ ఎలాంటి తప్పు జరగదు. ఈ విషయాన్నే నీకు చెప్పాలి అనిపించింది అని డోనా అంటుంది. నాకెలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు అని విక్ అంటూ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే గ్యారీ తన ఇంట్లో ఉన్న చెత్త సామాన్లని బయటపడేస్తుంటే అక్కడికి కూజో వస్తుంది. కూజో కండిషన్ ని చూసి ఇదేదో తేడాగా కనిపిస్తుందే అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి పరుగు తీస్తూ ఒక దగ్గర పడిపోతాడు. కూజో గ్యారీపై పడి అటాక్ చేస్తుంటుంది. కాసేపటికి దాన్ని దూరంగా నెట్టి లోపలికి వెళ్లి ఆయుధం కోసం చూస్తుంటాడు గ్యారీ. అతను వెతుకుతున్నప్పుడు వచ్చే వస్తువుల శబ్దాలకి కూజో మరింత అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతూ లోపలికి రావడానికి ట్రై చేస్తుంటుంది. రేబిస్ వల్ల కూజో చెవులు మరింత సెన్సిటివ్ గా మారిపోతాయి. ఒక దశలో కూజో లోపలికి వచ్చి గ్యారీని అటాక్ చేసి చంపేస్తుంది. కట్ చేస్తే కూజో ఎటు వెళ్ళుంటుంది అని దాన్ని పిలుస్తూ అది కనిపించకపోవడంతో వస్తే తింటుంది అన్నట్టుగా దాని బౌల్లో ఫుడ్ వేసి గ్యారీ ఇంటికి వస్తాడు క్యాంబర్స్. బయటనుంచే గ్యారీని పిలుస్తాడు. రెస్పాన్స్ ఏం రాకపోవడంతో ఇంట్లోకి వస్తాడు క్యాంబర్స్. అక్కడ చనిపోయి ఉన్న గ్యారీని చూసి షాక్ అవుతాడు. లోపలికి వెళ్లి పోలీసులకి ఫోన్ డయల్ చేస్తుంటాడు. కానీ అంతలోనే కూజో అక్కడికి వస్తుంది. కూజోకి రేబీస్ సోకినట్టుగా గుర్తుపడతాడు క్యాంబర్స్. కానీ ఏం లాభం, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కూజో నుంచి తప్పించుకుందామని చూసిన క్యాంబర్స్ ని కూడా అటాక్ చేసి చంపేస్తుంది కూజో. కట్ చేస్తే డోనా అండ్ టాడ్ కూల్గా రైమ్స్ పాడుకుంటూ కార్ రిపేర్ కోసం క్యాంబర్స్ దగ్గరికి వస్తుంటారు. ఎక్కడ ఆగిపోతుందో అన్నట్టుగా తట్టుకుంటూ చివరికి క్యాంబర్స్ వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగుతుంది ఆ కార్. హమ్మయ్యా, ఎలాగైతేనేం మొత్తానికి చేరుకున్నాం అని హ్యాపీగా ఫీల్ అవుతుంది డోనా. అక్కడెవరూ కనిపించకపోవడంతో డోనా కార్ దిగి ఎవరన్నా ఉన్నారా అని పిలుస్తుంటుంది. టాడ్కి ఉన్న సీట్ బెల్ట్ స్టక్ అవడంతో దాన్ని తీద్దాం అని డోనా ప్రయత్నిస్తుంటే సడన్ గా కూజో సగం ఓపెన్ చేసి ఉన్న విండో గ్లాస్ ద్వారా కార్ లోపలికి రావాలని చూస్తుంటుంది. టాడ్ భయంతో ఏడుస్తుంటాడు. విండో గ్లాస్ ని క్లోజ్ చేస్తుంది డోనా. మరోవైపు నుంచి కూజో లోపలికి రావాలని ప్రయత్నిస్తుంటుంది. క్లాజెట్ లో ఉన్న మాన్స్టర్ ఇక్కడికి వచ్చాడు అంటూ టాడ్ ఏడుస్తుంటాడు. అది మాన్స్టర్ కాదు, డాగ్ అని డోనా చెప్పడానికి ట్రై చేస్తున్న టాడ్ అలానే భయంతో ఏడుస్తుంటాడు. అంతలో కూజో కార్ ముందు భాగం పైకి ఎక్కి విండ్షీల్డ్ ని కాళ్ళతో కొడుతూ ఉంటుంది. డోనా కార్ హార్న్ కొట్టడంతో ఆ సౌండ్ కి కూజో కాస్త దూరం వెళ్లిపోతుంది. కార్ ని స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవ్వదు. టాడ్ ఇంకా అలానే భయంతో ఇంటికి వెళ్దాం అని ఏడుస్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో డోనా ఉంటుంది. కూజో మాత్రం కార్కి కాస్త దూరంలో కూర్చొని వాళ్ళనే చూస్తూ ఉంటుంది. కాస్త టైం గడుస్తుంది. టాడ్ కొంత కూల్ అవుతాడు. కార్ని స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవుతుంది. అమ్మయ్యా, స్టార్ట్ అయింది, థ్యాంక్ గాడ్ అనుకొని కార్ని టర్న్ చేస్తూ కాస్త దూరంలో నిల్చొని వీళ్ల వైపే చూస్తున్న డాగ్ ని బూతులు తిడుతుంది డోనా. కానీ అంతలోనే ఇంజన్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. డోనా ఫుల్ గా ఫ్రస్ట్రేట్ అవుతుంటుంది. ఆ డాగ్ చచ్చిపోతే బాగుండు అంటాడు టాడ్. నేను కూడా అదే కోరుకుంటున్నా అంటుంది డోనా. సాయంత్రం అవుతుంది. కూజో అక్కడే తిరుగుతూ ఉంటుంది. రాత్రవుతుంది. బిజినెస్ టూర్లో ఉన్న విక్ ఇంటికి కాల్ చేస్తాడు. రెస్పాన్స్ ఏం రాకపోవడంతో వెళ్లి తన కలీగ్తో రెస్టారెంట్లో డిన్నర్కి జాయిన్ అవుతాడు. మరోవైపు టాడ్కి టాయిలెట్ వస్తుండడంతో కార్ డోర్ ని కొంచెం ఓపెన్ చేసి యూరిన్ పాస్ చేస్తుంటాడు. కార్ ముందే కూర్చొని ఉంటుంది కూజో. అంతలో క్యాంబర్స్ ఇంట్లో ఉన్న టెలిఫోన్ మోగుతుంటుంది. ఆ సౌండ్ విని కూజో అరుస్తూ వెళ్లి ఇంటి డోర్కి ఉన్న గ్లాస్ ని పగలగొడుతుంది. ఫోన్ రింగ్ ఆగిపోవడంతో కూజో కొంత రిలాక్స్ అవుతుంది. చెప్పా కదా, రేబీస్ వల్ల దాని చెవులు చాలా సెన్సిటివ్ గా మారిపోయాయని. చిన్న సౌండ్ వినిపించినా దానికి ఎక్కడలేని ఇరిటేషన్ వస్తుంటుంది. మరుసటి రోజు పొద్దున్నే డోనా నిద్రలేచి చూస్తే కూజో కార్ డోర్ దగ్గరే నిల్చొని చూస్తూ కనిపిస్తుంది. ఇది ఇప్పుడప్పుడే వదిలేలా లేదు అన్నట్టుగా ఫీల్ అవుతుంటుంది డోనా. విక్ నిద్ర లేవడమే ఇంటికి కాల్ చేస్తాడు. ఫోన్ మోగుతూ ఉంటుంది. అదే టైంలో ఒక పిల్లవాడు సైకిల్ పై వచ్చి న్యూస్ పేపర్ ని విక్ వాళ్ళ ఇంటి ముందు వేసి వెళ్లిపోతాడు. ఫోన్ మోగుతూ కట్ అవుతుంది. డోనా కార్ విండో గ్లాస్ ని లైట్ గా ఓపెన్ చేస్తుంది. కూజో ఇంకా అక్కడే తిరుగుతూ ఉండడాన్ని చూస్తుంది. టాడ్ బాటిల్లో ఉన్న వాటర్ని తాగుదాం అని చూస్తే వద్దు, వాటిని జాగ్రత్తగా వాడాలి, కాసేపు అయ్యాక తాగుదూలే అంటుంది డోనా. తన నాన్న రాసిచ్చిన మాన్స్టర్ వర్డ్స్ ని టాడ్ చదువుతూ ఉంటాడు. కార్కి కాస్త దూరంలో బేస్బాల్ బ్యాట్ ఉండడాన్ని చూస్తుంది డోనా.
మరొకసారి కార్ని స్టార్ట్ చేసి చూడొచ్చు కదా అని టాడ్ అంటే డోనా ట్రై చేస్తుంది, కానీ కార్ స్టార్ట్ అవ్వదు. పోస్టాఫీస్ నుంచి డెలివరీ వ్యక్తి ఎవరన్నా వస్తారేమో చూద్దాం అంటుంది డోనా. కట్ చేస్తే క్యాంబర్స్ కి వచ్చిన ఒక కార్ పార్ట్ ని డెలివరీ చేద్దాం అని డెలివరీ వ్యక్తి వెళ్ళబోతుంటే మనం కాల్ చేస్తే క్యాంబర్స్ ఇంటి నుంచి రెస్పాన్స్ రాలేదు, సో ఇంట్లో వాళ్ళు లేకపోవచ్చు, నువ్వు వెళ్ళి వేస్ట్ అవుతుంది అని అక్కడ వర్క్ చేసే మరొక వ్యక్తి అంటాడు. అవును కరెక్టే కదా, క్యాంబర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యాకే వెళ్తా అంటాడు అతను. కట్ చేస్తే అది ఎండాకాలం అవడంతో కార్లో ఉన్న డోనా వాళ్ళకి ఎండవేడి బాగానే తాకుతుంటుంది. కూజో ఇంకా అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్దామా అన్నట్టు చూస్తుంటుంది డోనా. అంతలో ఫోన్ రింగ్ అవుతుంటుంది. అంతే, కూజో మళ్ళీ అగ్రెసివ్గా మారిపోయి కార్ని తలతో బాదుతూ ఉంటుంది. టాడ్ భయంతో ఏడుస్తుంటాడు. కార్ డోర్ హ్యాండిల్ ని పళ్ళతో పీకేస్తుంది. ఒక దశలో విండో గ్లాస్ కి పగుళ్లు పడతాయి. కార్ లోపలికి రావడానికి కూజో విశ్వ ప్రయత్నం చేస్తుంటుంది. కట్ చేస్తే విక్ కాల్ ని కట్ చేసి తన కలీగ్స్ తో కూర్చుంటాడు. మనం ప్రోడక్ట్ క్యాంపెయిన్ ని పూర్తిగా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా వర్కౌట్ అయ్యేలా లేదు అంటాడు విక్ కలీగ్ అయిన రోజర్. కాల్స్ చేస్తే డోనా సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో విక్ చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తాడు. మరోవైపు ఎండవేడికి చెమటలు పట్టి ఉన్న టాడ్ నిద్రపోయి ఉంటాడు. డోనా సౌండ్ రాకుండా కార్ డోర్ ని ఓపెన్ చేద్దాం అని ప్రయత్నిస్తుంటే అది స్టక్ అయి ఉండి అంత ఈజీగా ఓపెన్ అవ్వదు. ట్రై చేస్తుంటే ఒక దశలో ఓపెన్ అవుతుంది. ఇంట్లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్లాలని డోనా ఐడియా. కూజో అక్కడ కనిపించకపోవడంతో మెల్లిగా కార్ దిగుతుంది. కానీ కూజో కార్ ముందే కూర్చొని ఉండడాన్ని చూస్తాం మనం. డోనాకి కూడా డౌట్ వస్తుంది. మెల్లిగా వంగి కార్ ముందు భాగం వైపు చూస్తుంది. అక్కడ కూజో ఉండదు. అమ్మయ్యా లేదు అనుకునే లోపే కూజో వెనకాల నుంచి వస్తుంది. డోనాపై పడి అటాక్ చేస్తుంటుంది. పడుకున్న టాడ్ లేచి చూస్తుంటాడు. ఒక దశలో కూజో నుంచి తప్పించుకొని కార్లోకి రావడానికి చూస్తుంది డోనా. కానీ కూజో కూడా కార్ లోపలికి వచ్చి డోనాపై అటాక్ చేస్తూ ఉంటుంది. టాడ్ ఏమో భయంతో అరుస్తూ ఉంటాడు. అక్కడున్న బాటిల్ తో కూజోని కొడుతుంటే అది డోనా కాల్ని కరుస్తుంది. బాటిల్ తో అలానే కొడుతూ కూజో బయటికి వెళ్లేలా చేసి డోర్ ని క్లోజ్ చేస్తుంది డోనా. విక్ సడన్ గా నిద్రలేచి డోనాకి ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చుంటుంది అని అనుకుంటూ వెంటనే రెడీ అయి తన కలీగ్ వెళ్ళొద్దు అని చెప్తున్నా వినిపించుకోకుండా విక్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతాడు. గాయమైన చోట డ్రెస్ క్లాత్ ని చింపి కట్టుకుంటుంది డోనా. కుజో కార్ బ్యానెట్ పై కూర్చొని డోనానే చూస్తూ ఉంటుంది. తెల్లవారుతుంది. సూర్యుడు వెలుతురు మీద పడడంతో డోనా నిద్రలేస్తుంది. పానిక్ అటాక్ వచ్చిన వాడిలా సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేకపోతూ ఇబ్బంది పడుతుంటే చూసి డోనా చాలా కంగారు పడిపోతూ టాడ్ ని నిద్రలేపుతూ ఉంటుంది. అంతలో కూజో వచ్చి డోర్ దగ్గర అరుస్తూ ఉంటుంది. కాసేపటికి టాడ్ నార్మల్ అవుతాడు. డోనా కొంచెం రిలాక్స్ అవుతుంది. కట్ చేస్తే కెంప్ డోనా వాళ్ళింటికి వస్తాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుంటాడు. అక్కడున్న కిచెన్ నైఫ్ ని తీసుకుంటాడు. కట్ చేస్తే విక్ ఇంటికి వస్తాడు. ఇల్లంతా దూదితో నిండిపోయి ఉండడాన్ని చూసి షాక్ అవుతాడు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి చిరిగిపోయిన డోనా ఫోటోని సరిచేస్తూ విక్ తో మాట్లాడుతుంటారు. ఇది కెంప్ అనే అతను నా వైఫ్ ని బాబుని తీసుకెళ్లాడు అని విక్ పోలీసులకి చెప్తుంటాడు. సరే కానీ మీ కార్ కనిపించడం లేదు ఎక్కడా అని అడుగుతాడు ఒక పోలీస్ అతను. అది క్యాంబర్స్ వాళ్ళ షాప్ లో ఉంది, రిపేర్కి ఇవ్వమని నేనే డోనాకి చెప్పా అంటాడు విక్. సరే నేను వెళ్ళి క్యాంబర్స్ ని చెక్ చేసి వస్తా అంటూ ఒక పోలీస్ అతను వెళ్ళిపోతాడు. కార్లో డోనా టాడ్లు నిద్రపోయి ఉంటారు. పోలీస్ వెహికల్ అక్కడికి వస్తుండడాన్ని చూసిన కూజో పక్కకి వెళ్లిపోతుంది. డోనా వాళ్ళ కార్ వెనక భాగం నుంచి పోలీస్ అతను చూస్తే కార్లో ఎవరూ ఉన్నట్టు కనిపించరు. వెహికల్ ని ఆపి కిందికి దిగుతాడు. అంతలో అక్కడున్న షెడ్ నుంచి సౌండ్ రావడంతో అటుగా వెళ్తాడు. అదే టైంలో కూజో వచ్చి అతన్ని అటాక్ చేస్తుంటుంది. అక్కడున్న కర్రతో దాని తలపై కొట్టి కర్రలపైకి ఎక్కుతూ కూజోకి దొరకకుండా తప్పించుకుంటుంటాడు. డోనాకి మెలకువ వస్తుంది. కార్లోంచి బయటికి వద్దామని చూస్తే డోర్ స్టక్ అయి ఓపెన్ అవ్వదు. మరోవైపు కూజో నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో పోలీస్ అతను పట్టుతప్పి కింద పడిపోతాడు. అంతే, కూజో అతన్ని అటాక్ చేసి చంపేస్తుంది. డోనా కార్ దిగి వద్దామని చూస్తుంది. కానీ కూజో తన వైపే వస్తుండడం చూసి మళ్ళీ కార్లోకి వెళ్ళిపోతుంది. అదే టైంలో టాడ్ కి మళ్ళీ పానిక్ అటాక్ వస్తుంది.
కాసేపటికి కోలుకొని నార్మల్ అవుతాడు. విక్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. కెంప్ ని పట్టుకున్నాం, అతను ఇంటిని డ్యామేజ్ చేశాడన్నది ఒప్పుకున్నాడు, కానీ డోనా అండ్ టాడ్ వాళ్ళ గురించి తెలియదు అని చెప్పాడు అంటాడు ఆఫీసర్. క్యాంబర్స్ దగ్గరికెళ్లిన ఆఫీసర్ ఏం చెప్పాడు అని అడుగుతాడు విక్. అతనింకా తిరిగి రాలేదు, మేబీ ఏదన్నా లీడ్ ని వెతుక్కుంటూ వెళ్లాడేమో అని ఆఫీసర్ చెప్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది అని విక్ అంటూ కార్లో క్యాంబర్స్ ఇంటి వైపుకి బయలుదేరతాడు. మరోవైపు పడుకొని ఉన్న టాడ్ ని లేపడానికి చూస్తే లేవడు. టాడ్ అన్కాన్షియస్ లోకి వెళ్ళినట్టు తెలుసుకొని ఇక లాభం లేదు అనుకొని డోనా కార్ దిగి ఇంటివైపు వస్తుంటుంది. అంతలో కూజో తన వైపే వస్తుండడాన్ని చూసి అక్కడున్న బ్యాట్ ని తీసుకుని కూజోతో ఫైట్ చేయడానికి చూస్తుంటుంది. ఒక దశలో బ్యాట్ విరిగిపోతుంది. అదే టైంలో కాల్ స్లిప్ అయి కింద పడిపోతుంది. కూజో మీద పడి అటాక్ చేస్తుంటే విరిగిపోయిన బ్యాట్ కూజో బాడీలోకి దిగుతుంది. కాసేపటికి కూజో అలానే డోనాపై వాలిపోతుంది. కూజోని పక్కకి నెట్టి అక్కడ పడిపోయి ఉన్న పోలీస్ ఆఫీసర్ పిస్టల్ ని తీసుకుంటుంది డోనా. కార్ డోర్ స్టక్ అవ్వడంతో డోనా గ్లాస్ ని పిస్టల్ తో బలంగా కొడుతూ చివరికి గ్లాస్ ని బ్రేక్ చేస్తుంది. టాడ్ ని ఇంట్లోకి తీసుకొచ్చి టేబుల్ పై పడుకోబెట్టి వాటర్ ని చల్లుతుంది. అయినా టాడ్ కాన్షియస్ లోకి రాకపోవడం చూసి డోనా కంగారు పడుతుంటుంది. మరోవైపు విక్ కార్ లో ఫాస్ట్ గా వస్తుంటాడు. డోనా టాడ్ కి నోటితో బ్రీతింగ్ ఇస్తుంటే ఒక దశలో టాడ్ కాన్షియస్ లోకి వస్తాడు. టాడ్ ని దగ్గరికి తీసుకుని ఏడుస్తుంటుంది డోనా. అదే టైంలో మళ్ళీ కూజో అక్కడికి డోర్ గ్లాస్ ని బ్రేక్ చేసుకుని వస్తుంది. ఇంకా ఇది చావలేదా అని షాక్ లో చూస్తూ తమ మీదికి దూకుతున్న కూజోని పిస్టల్ తో షూట్ చేస్తుంది డోనా. విక్ అక్కడికి వస్తాడు. డోనా టాడ్ లో ఉన్న కండిషన్ ని చూసి షాక్ అవుతాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి టాడ్ ని చేతుల్లోకి తీసుకుంటుంటే ఫ్రేమ్ ఫ్రీజ్ అవుతుంది. ఎండ్ టైటిల్ స్క్రోల్ అవుతుంటాయి.